చంద్రబాబు అలసిస్తున్నావు ఇలా వచ్చేటి మాయా ఏం లేదు చిన్న పన్నెండు వచ్చాను అలాగా వచ్చి చూస్తే నువ్వు ఇక్కడ కనిపించావు ఎలా ఉన్నామయ్యా నువ్వు బాగున్నాను దేవుడి దయాల అందరూ బాగున్నారా మాయా అందరూ బాగున్నారు ఎలా బాగానే వచ్చామా ఈ పంట చూసావా ఎలా ఉందో పొలం చూసాను పంట అవుతా కానీ చాలా అదృష్టమంత్రి మాయా ఈ యజమాని ఎవరో తెలియదు కానీ చాలా బాగా పండింది సార్ తోట ఈ తోట చాలా రేట్ వస్తుందమ్మా ఈసారి ఆయన మన ఇంటి దగ్గర ఉంటారు ఒక ఆయన సీన్ గారని ఆయన మాట తోట అంతా కూడా అవునామయ్యా ఎప్పుడు చూడలేదు ఆయన్ని మన ఇంటి దగ్గర ఉంటుంది చాలా మంచి విషయాలు అడిగావు అయితే ఈ తోట యజమాని ఎవరన్నది అడిగావు కదా అయితే భూమికి యజమాని ఎవరో తెలుసా తెలీదు మాయా ఆకాశానికి యజమాని ఎవరో తెలుసా తెలీదు మాయా ఆకాశాన్ని పుట్టించింది పైరున్న సృష్టికర్త ఆయన్నే యజమాని అంటారన్నమాట ఇప్పుడు ఈ తోట యజమాని ఎవరని అడిగావు కదా ఈ తోట ఎలాగైతే యజమాని ఉన్నాడో భూమిని ఆకాశాన్ని సముద్రాన్ని నక్షత్రాన్ని ప్రతి దాన్ని కూడా పుట్టించిన ఒక యజమాని మనకి తప్పకుండా ఉంటుంది ఆయన్నే భగవద్గీత 9వ అధ్యాయం 24వ శ్లోకం ఏమని చెప్తారంటే దేవుడు ఒక్కడే ఆయన మీ అందరికీ యజమాని అంటారు. అయితే అదే విషయాన్ని బైబిల్లో కూడా చెప్తాడు దేవుడైన యెహోవా మీకు యజమాని ఉన్నాడు అని. ఖురాన్లో కూడా అల్లా మీ యజమాని అంటాడు. అంటే మనం ప్రతి దానికి కూడా ఒక తోటకో ఒక పంటకో ఒక యజమాని ఉన్నప్పుడు భూమిని ఆకాశాన్ని పుట్టించిన ఒక యజమాని తప్పకుండా ఉంటాడు. నిన్ను పుట్టించిన యజమాని ఆయనే, నన్ను పుట్టించింది కూడా ఆయనే. కాబట్టి ఆయన మాత్రమే మనం ఆరాధించాలి, ఆయన మాత్రమే మనం పూజించాలి. ఆయన పంపించినటువంటి ధార్మిక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో భగవద్గీత, బైబిల్ మరియు ఖురాన్ గ్రంథాలను అందరూ కూడా ఏం చేయాలి, అనుసరించి దాంట్లో ఉన్న విషయాలు తెలుసుకుని జీవితాన్ని గడపాలి. అప్పుడు మంచిగా జీవితాన్ని గడిపిన వాళ్ళు అవుతాం. అదే మేము బాగా చెప్పమా. ఇప్పుడు దాకా యజమాని ఇలా అనుకున్నాను, మన భూమికి మన ఆకాశానికి ఇంకా చంద్రుడికి నక్షత్రాలకి సృష్టికర్త ఒక ఉన్నాడని ఇప్పుడు అర్థమైంది మా. ఆయన పైన ఉంటాడో ఆయన మాత్రం మనందరి సృష్టికర్త. చాలా బాగా చెప్పమా, అర్థమైంది మా ఈసారి అందరికీ. థ్యాంక్ యూ. జై హింద్.